గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫైర్ ఆర్ కరెంట్ కంటే ఎక్కువ లోతైందని చెప్పారు. NVIDIA యొక్క సీఈఓ జెన్సన్ హ్వాంగ్ ఏఐని ప్రపంచానికి తెలిసిన అత్యంత పవర్ఫుల్ టెక్నాలజీ అని కూడా చెప్పారు. దిస్ ఈజ్ ది ఏజ్ ఆఫ్ ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రోజు రోజుకి మరింత పవర్ఫుల్గా తయారవుతుంది. రానున్న 5 yearsలో ప్రతి ఇండస్ట్రీలోనూ కూడా ఏఐని ఇంప్లిమెంట్ చేద్దామని ట్రై చేస్తారు. సో నేను మీకు ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో మీకు చెప్తాను. వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ మేకింగ్ మెషిన్స్ దట్ కెన్ థింక్ లైక్ హ్యూమన్స్. ఓకే, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను, దాని గురించి ఒకసారి ఆలోచించండి. మీరు గత 24 hours ఏఐని ఉపయోగించారా లేదా? నో అయితే మీ స్మార్ట్ ఫోన్ అన్లాక్ చేయడానికి మీ ఫేస్ రికగ్నైజేషన్ ఆర్ థంబ్ ప్రింట్ లేదా వాయిస్ టు టెక్స్ట్ ఫ్యూచర్తో ఇంటరాక్ట్ అయ్యారా? అలా అయితే మీరు సాధారణ అంటే సింపుల్ ఏఐని యూజ్ చేశారు. ఇంకా చాలా ఉంది సినిమా, మనం దాన్ని గుర్తించలేకపోవచ్చు, కానీ చుట్టూ ఇప్పటికీ ఏ ఉంది. ఇది మన స్మార్ట్ ఫోన్లోనూ ఉంది, ఇది యూట్యూబ్ సెర్చ్ ఆప్టిమైజేషన్లో ఉంది, ఇది గూగుల్ సెర్చ్ ఇంజిన్లోనూ ఉంది, ఇది టెస్లా కార్ ఫ్యూచర్స్లో ఉంది, రేడియాలజీ ఎంఆర్ఐ ఇమేజెస్ డయాగ్నోసిస్ హాస్పిటల్స్లో అలాంటి వాటిలో కూడా ఉంది. అంతవరకు ఎందుకు? మీరు ఏదైనా ఆన్లైన్లో షాపింగ్ చేస్తే మీకు కావాల్సిన ప్రోడక్ట్ దాని యాడ్స్ ద్వారా మీకు చూపిస్తూ కూడా ఏఐని యూజ్ చేసుకుంటుంది. ఇంకా కొత్తగా ChatGPTలో అయితే మీరు ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే మీకు ప్రపంచంలో ఉన్న ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా అది తెచ్చి మీ ల్యాప్టాప్ ముందు పెడుతుంది. దాదాపు 400 years బ్యాక్ మ్యాథమెటిషియన్ బ్లేస్ పాస్కల్ ఫస్ట్ మెకానిక్ క్యాల్కులేటర్ని ఇన్వెంట్ చేశాడు. చాలామంది నార్మల్ మెషిన్ హ్యూమన్ లైక్ ఇంటెలిజెన్స్ అని చెప్పారు. ఇప్పుడేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని దాటిపోయింది కూడా. ఏఐ ఈజ్ నాట్ ఏ బైనరీ బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్. అంటే కంప్యూటర్ సిస్టమ్స్ ఉంటాయి కదా, 0s 1s, అలా కాదు. ఏఐ కాదు, అలా కాదనమాట. హ్యూమన్ ఐక్యూ వల్లే కంప్యూటర్ సిస్టంలు కూడా వాటి తెలివితేట స్థాయి మారుతూ ఉంటాయన్నమాట. ఏఐకి హ్యూమన్స్కి కంపేర్ చేస్తే హ్యూమన్స్ ఆర్ మల్టీఫేస్డ్. అదే మన బ్రెయిన్ చదవగలదు, రాయగలదు, మాట్లాడగలదు, మ్యాథ్స్ కూడా చేయగలదు, అండ్ ఎమోషన్స్ని అర్థం చేసుకోగలదు. ఇంకా 100 డిఫరెంట్ పైగా పనులు మనం ఏదైనా అవలీలుగా చేసేయచ్చు. మన ఏఐ అయితే మల్టీ టాస్కింగ్ చేయగలదు. సో మీరు చేసే ప్రతి పనిని అది రీప్లేస్ చేయగలదు. సో ఏఐ 5 yearsలో మిమ్మల్ని రీప్లేస్ చేస్తుందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇది జస్ట్ ఒక మైనర్ పార్ట్ మాత్రమే. వచ్చే వీడియోస్లో మీకు మొత్తం అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఇండస్ట్రీలో యూజ్ చేయగలము, ఏ బిజినెస్ స్ట్రాటజీస్ యూజ్ చేసి ఏఐని ఇంప్లిమెంట్ చేయగలము అన్న దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.